కార్మికుల హక్కులు సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్మికుల హక్కులు సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మే 1న మేడే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారని, 145 సంవత్సరాలకు పూర్వం చికాగో నగరంలో కార్మికులు 8 గంటలు పనిచేయాలని కోరుతూ ఉద్యమించారని, ఆ సందర్భంలో కార్మికులపై చేసిన దాడిలో రక్తం చిందిన సందర్భాలకు గుర్తుగా మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారని తెలిపారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో కార్మికులు అణగారిన వర్గాల వారి హక్కుల రక్షణ, అభివృద్ధికి కృషి చేశారని, కార్మికుల సంక్షేమంకై వారి హక్కుల గురించి బ్రిటిష్ పరిపాలనలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారని, భారతదేశంలో సైతం కార్మికులు 8 గంటల పని చేసేలా కౌన్సిల్ వద్ద పోరాటం చేశారని తెలిపారు. అనంతరం స్వాతంత్రం సాధించుకున్న భారతదేశంలో రాజ్యాంగంలో కార్మికుల హక్కులు చట్టాల రూపంలో కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనని అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి వద్ద పీఆర్ఓగా పనిచేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన మధుసూదన్ ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.